హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు జాబ్స్ కాంప్లెక్స్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ, సివిల్స్ అండ్ గ్రూప్స్ ఇవే కాకుండా మన ఇండియాలో ఎన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అన్నిటి పరంగా మీకు వీడియోస్ అయితే నోటిఫికేషన్ రూపంలో నేను అందిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఈ ఎస్బీఐ క్లర్క్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లో మనకి క్లర్క్ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు వీడియోలు చెప్తాను. అంతేకాకుండా నోటిఫికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి అప్డేట్స్ అనేది చెక్ చేసుకోండి. బిఫోర్ దట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ చూడండి, మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి నెలలో అయితే కండక్ట్ చేస్తామైతే చెప్తున్నారు. అంటే మనకి సెకండ్ మంత్లో అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ఆర్ ఏప్రిల్లో అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి అప్డేట్ అండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి అడ్మిట్ కార్డ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మనకి లింక్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ అప్డేట్ వచ్చేసి అడ్మిట్ కార్డుకి సంబంధించి ఇక్కడ చూడండి, ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి కాలమ్స్ ఇలా ఇచ్చారు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఏదైతే ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్, మంత్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాప్చా ఇచ్చారో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టెక్స్ట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, సో ఈ క్యాప్చా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్యాప్చా రాకపోతే మళ్ళీ ఇక్కడ పైన ఉన్న యారో మార్క్ అయితే సింబల్ నొక్కడం వల్ల మీకు మళ్ళీ కొత్త క్యాప్చా అనేది ఏర్పడుతుంది. అండ్ ఆఫ్టర్ 3 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎస్బీఐ క్లర్క్కి సంబంధించి. అండ్ మరికొన్ని అప్డేట్స్ మనకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో డైలీ అప్డేట్స్ అయితే మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అందిస్తున్నాను. వాటిని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.